ప్రస్తుతం హాట్ టాపిక్. అదే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి విషయం. అమరావతికి చట్టబద్ధత కల్పించేటువంటి విషయం పైన ఈసారి సమావేశాల్లోనే తీసుకురావాలనేది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అలానే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి పక్షాలు ప్రయత్నిస్తున్నాయి. సో ఇప్పటికే కేంద్ర క్యాబినెట్లో దీన్ని చర్చించేందుకు అవసరమైనటువంటి కసరత్తు కూడా పూర్తిగా కావస్తోంది. సో దీని తర్వాత క్యాబినెట్లో చర్చించిన తర్వాత నెక్స్ట్ జరిగేది ఇదే. సో ఈ నేపథ్యంలోనే అమరావతి విషయంలో ఇంత స్పష్టంగా కూటమి సర్కారు ముందుకు పోతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి, వైఎస్ఆర్సీపీ ఏ రకంగా అవలంబించబోతోంది, వైఎస్ఆర్సీపీ పార్లమెంటు సమావేశాల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఉంటారు కాబట్టి బిల్లు తీసుకొస్తే వాళ్ళ రియాక్షన్ ఏంటి. సో ఈ లోపే ఇది చట్టబద్ధత కల్పించేందుకు చేస్తున్నటువంటి కసరత్తు, జరుగుతున్నటువంటి ప్రయత్నం ఇవన్నీ తెలిసిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సంబంధించిన సభ్యులు ఏం మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్సీపీ అమరావతి విషయంలో ఎందుకు ఇన్ని పల్టీలు కొడుతోంది, సో తొలి నుంచి కూడా ఆ పార్టీ చేస్తున్నటువంటి వ్యవహారం ఏంటి, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా వచ్చింది, ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, అయితే ఉమ్మడిగా 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉంటుందనుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అనుకున్నప్పుడు అనేక రకాలైనటువంటి కసరత్తులు, సూచనలు, సలహాలు అన్నీ అయిన తర్వాత అమరావతి రాజధానిగా అప్పట్లో నిర్ణయించారు. దీనిపైన సమావేశాల్లో, అసెంబ్లీ సమావేశాల్లో జరిగినటువంటి చర్చలో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా దానికి సంఘీభావం తెలిపాడు, అంగీకరించారు, 8,000 ఎకరాలు కావాలంటూ ప్రతిపాదించారు. కానీ దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి మాట మార్చడం జరిగినటువంటి ప్రక్రియ అంతా మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ వచ్చి ఇప్పుడు అమరావతిని గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా అమరావతికి సంబంధించిన విషయంలో ఎలాంటి ఒడిదుడుకులకు కానీ, మళ్ళీ 3 రాజధానులు లాంటి చర్చలకు కానీ, అవకాశాలకు కానీ లేకుండా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నోటిఫై చేయాలి అనేటువంటి కసరత్తు జరుగుతున్న తరుణంలో వైఎస్ఆర్సీపీ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, ముఖ్యంగా ఇటు లోక్సభలో పార్టీకి సభ్య నాయకుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కావచ్చు, అట్లనే రాజ్యసభలో కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆయన పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు, ఆయన కూడా ఇవాళ స్పందించారు. సో ఇటీవల జగన్ అమరావతికి సంబంధించిన విషయం పైన అది రివర్ బెడ్లో ఉందనేటువంటి కామెంట్స్, ఆయన చేసినటువంటి మాటలు, తర్వాత ఆయన ఇటీవల ప్రెస్ మీట్లో నిర్మాణ వ్యయాల గురించి మాట్లాడినటువంటి మాటలు అన్నీ కూడా అమరావతి పైన వారి స్టాండు, వారి వ్యతిరేకత, వారికి ఉన్నటువంటి భావన మొత్తం కూడా అర్థమైంది. అది తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీ నేతలు కొంత దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశారు. తాజాగా పార్లమెంటు సభ్యులు కూడా కొంత దీని విషయంలో మేము ఎక్కడా వ్యతిరేకత కాదు అనేటువంటి సంకేతాలు ఇస్తూనే రైతులకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తే మేము మద్దతు కూడా తెలుపుతామన్నారు. సో అసలు ఏం మాట్లాడారు, అసలు వాళ్ళు ఏ విధంగా వ్యవహరించబోతున్నారు ఏంటి, అసలు రైతులకు సంబంధించినటువంటి విషయం పైన పార్లమెంట్లో ఇప్పుడు చర్చ జరుగుతుందా, కేవలం చట్టబద్ధత అంశం వరకే పరిమితం కాబోతున్న అంశం కదా, ఏంటి అసలు వైఎస్ఆర్సీపీ స్టాండు, వాళ్ళు ఏ విధంగా వ్యవహరించబోతున్నారు, ఎందుకు ఇంతలా అంటే వారు కన్ఫ్యూజన్లో ఉన్నారా, కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, వచ్చిన వ్యతిరేకతను తగ్గించేందుకు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో మేము కూడా మద్దతు ఇచ్చాం కాబట్టి మేము అమరావతికి వ్యతిరేకం కాదనేటువంటి మాట చెప్పదలుచుకున్నారా, ఏం చేయదలుచుకున్నారా అనేటువంటిది మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఒకసారి మిథున్ రెడ్డి మాట్లాడింది ఒకసారి విందాం మనం. అమరావతిని అన్ని పార్టీలు కూడా అమరావతిని ఎవరు కూడా వ్యతిరేకించడం లేదు, కాకపోతే రైతులకు న్యాయం జరగాలి, రైతులకు న్యాయం జరిగే విధంగా కూడా, రైతులు కంఫర్ట్ ఇచ్చే విధంగా కూడా ఆ బిల్లో అంశాలను పొందుపరచాలని చెప్పి కూడా మేము అడుగుతాం డెఫినెట్గా. ఎందుకంటే ఇదివరకే చూసాము, రీసెంట్గా జరిగిన అమరావతి రైతుల మీటింగ్లో చాలామంది నష్టపోయిన రైతులు బాధపడ్డారు. ఏకంగా ఒక మీటింగ్లో రైతు తన బాధ వెలుబుచ్చి గుండెపోటుతో మరణించడం జరిగింది. ఇంత దారుణమైన పరిస్థితులు అమరావతి రైతులకు ఉన్నాయి. అమరావతి గురించి మాట్లాడేటప్పుడు అమరావతి రైతులకు న్యాయం చేసేది మొట్టమొదటిగా మాట్లాడి తర్వాత అమరావతి గురించి మాట్లాడాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. సో రైట్, ఇది అమరావతి రైతులకు సంబంధించినటువంటి విషయం పైన అమరావతి రైతులకు ఏదో సంఘీభావంగా అమరావతి రైతుల కోసం వెళ్ళేదో ఉన్నట్లుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా అమరావతి ప్రాంతంలోనే జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంది, ఆ పార్టీ సంబంధించిన కార్యకలాపాలు అక్కడనే జరుగుతున్నాయి. వారు గేటు తీసి రోడ్లోకి వస్తే అమరావతి రైతులను కలుసుకునే అవకాశం ఉంటుంది. ఏ రోజు వాళ్ళని కలిసింది కానీ, వారి బాధ ఏందో విన్నది కానీ, లేదా వారు సమస్య వచ్చినప్పుడు వారికి అండగా నిలిచింది కానీ లేదు. కానీ ఇప్పుడు పార్లమెంట్లో అమరావతి రైతుల గురించినటువంటి సమస్యలు చర్చిస్తే నిలబడతామనేటువంటి మాట మాట్లాడుతున్నారంటేనే వీళ్ళ వ్యవహారం ఏంటనేది అర్థమవుతుంది. ఎస్, దీని మీద అనాలిసిస్ చేసేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో ఒకసారి మనం రామారావు దగ్గరికి వెళ్దాము. రామారావు, ఏంటి అసలు అమరావతి రైతుల పైన
అమరావతి రైతుల గురించి ఒకసారిగా వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నాయకుడు అటు లోక్సభలో ఉన్నటువంటి నాయకుడు మిథున్ రెడ్డి కానీ ఇటు సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతుంటే రైతుల కోసం పార్లమెంట్లో మాట్లాడతాం, రైతుల గురించి చర్చ వస్తే మాట్లాడతాం అనేటువంటి మాట ఏంటి కొత్త ఎత్తుగడ, లేకపోతే వచ్చినటువంటి వ్యతిరేకతను తగ్గించుకునేందుక, లేకపోతే ఎలానో ప్రక్రియ జరగబోతోంది కాబట్టి మేము కూడా అనేటువంటి మాట చెప్పేటువంటి ప్రయత్నం, అసలు ఏంటి, అసలు ఏం జరుగుతోంది?